ఎట్లయితే రెడ్డొచ్చే మళ్ళీ మొదలాయే అన్నట్టుగా ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి. బోర్లలో సెంచరీ కొట్టినటువంటి బోర్ల రామిరెడ్డి దగ్గరికి మనం వచ్చినాం. మీరు ఎందుకు కరువులు రాలేదా ఈ 10 ఏళ్లలో? ఏది లేదు, ఒకటే రాజకీయం 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 అన్ని బతకనే చూసుకుంటే కానీ నిజంగా ఇట్లే కొనసాగితే రైతుల పరిస్థితి ఎట్లా ఉండబోతున్నారు? రైతులకు ఇట్నే కొనసాగిపోతే ఇదే ప్రభుత్వము ఇదే లెక్కన మనం కాలాలు పోతే మాత్రం ఇప్పుడు పసల కాసేవాడు మంచివాడు అయితే పసలు కూడా మంచి నిలబడి మేస్తాయి. ఈ పసల కాసేవాడు ఆ ముందర నిలబడక పోయి వీడే పోయి చాలా పోయి 2 కంకులు తెచ్చుకున్నా అంటే అది పసలు కూడా వస్తుంది. నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ? హాయిగా సిరులతో మంచి నీటితో సాగినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వ మార్పిడితో మళ్ళీ ఒక్కసారి కూడా ఏదేమైతుందో గత రోజులకే వెళ్ళిపోయింది. ప్రస్తుతం నేను ఏదైతే నల్గొండ జిల్లా నల్గొండ మండలం మూసంపల్లి గ్రామంలో ఉన్నాం. తెలుసా ఈ పాటికి మూసంపల్లి అంటేనే నేను ఏ స్టోరీ మీద వచ్చిందో, ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చిందో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఎట్లయితే రెడ్డొచ్చే మళ్ళీ మొదలాయే అన్నట్టుగా ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి. దీనికి సంబంధించి కూడా దాదాపుగా బోర్లలో సెంచరీ కొట్టినటువంటి బోర్ల రామిరెడ్డి దగ్గరికి మనం వచ్చినాం. అసలు ఈ బోర్ల రామిరెడ్డికి సంబంధించి ఈ 10 ఏళ్ల కాలంలో కాలువల ద్వారా ఎన్నో ఆశలతో ఎదురు చూసినటువంటి యొక్క నీటి కోసం ఎదురు చూసినటువంటి బోర్ల రామిరెడ్డి ఈ 10 ఏళ్ల పాటు సుభిక్షంగా వ్యవసాయం చేసుకున్నాడు. చాలా హ్యాపీగానే ఈరోజు పంటను పండించుకున్నాడు. 100 బోర్లు వేసినా సుక్క నీరు లేకపోయినా పారే కాలువల ద్వారా ఆయన పంటను పండించుకున్నారు. కానీ ఏదైతే ప్రభుత్వం మార్పిడి తర్వాత మళ్ళీ యథా స్థితికి పోయినరు ఇక్కడ పరిస్థితి. అసలు పండించే పంట మళ్ళీ ఏదైతే ఉందో కాలువల నీరు లేకపోవడం, వేసిన బోర్లు పూర్తిగా సుక్క నీరు లేకపోవడంతో ఆయన ఆ పంటను కూడా పూర్తి స్థాయిలో మొత్తానికి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అసలు చూద్దాం అసలు ఏమంటున్నారు బోర్ల రామిరెడ్డి గారు. ఆయన 100 బోర్లు వేయడానికి కారణం ఏంటి, ఆ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఏ విధంగా వ్యవసాయం చేసిండో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి దాంతోపాటు. ఎందుకంటే ప్రస్తుతం రామిరెడ్డి గారికి సంబంధించిన దాంట్లో మనం ఒకటే మాట్లాడుకోవాలి. ఆయన జీవితం అంతే దాదాపుగా 100 బోర్లు 100 నుంచి 150 బోర్లు వేసిండ్రు. ఎక్కడైతే ఆయన ఉన్నటువంటి ప్రతి ఎకరంలో ఉన్నటువంటి పొలం దగ్గర లేకపోతే నీటి కోసం ఆయన పడ్డ తాపత్రయం, ఆ నీటి బయటికి తీసుకొచ్చేందుకు ఆయన చేసినటువంటి ఎంతో కృషి, ఆ బోర్ల రూపంలో ఆయన లాస్ అయిన నగదైతేనేది అసలు కొంచెం వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. దాదాపు 100 బోర్లు వేసినా కనీసం ఒక్క సుక్క నీరు కూడా బయటకు తీయలేకపోయిన ఆయన ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. మనకు అక్కడ కనిపిస్తున్న వ్యక్తిని ఒకసారి మనం ఫోకస్ చేసుకుంటే ఆయన బోర్ దగ్గరనే నిలబడి చూస్తా ఉన్నాడు. ఇంటి దగ్గర ఎట్లయితే పొలంలో పడతలేదు, ఆయనకున్న భూమిలో పడతలేదు అని చెప్పేసి ఆయన ఇంటి ముంగట ఒక షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గర ఒక బోర్ వేసే ప్రయత్నం చేసిండు. నిన్న కాక మొన్ననే, పెద్ద దూరం కూడా ఏం కాదు, అది కూడా 500 ఫీట్ల దాకా వేసినట్టున్నాడు. ఆ కేసింగ్ కూడా చూడొచ్చు ఒకసారి మనం. దీంట్లో అసలు నిజంగా ఉన్నదా, నీళ్లు ఉన్నాయా లేవా అనే దాని మీద ఒకసారి మనం కూడా ఒక రాయి వేసి చూస్తే తెలుస్తుంది. అది పరిస్థితి టక్కు అని వస్తుంది. రామిరెడ్డి గారు నమస్కారం సార్. ఎట్లా ఉన్నారు? ఎట్లా పానాలు తోటి ఎట్లా ఉంది అంతేనా? అయ్యో నిజంగా ఇప్పుడు ఏం లేదు. నిజంగా సార్ మిమ్మల్ని చూస్తే నాకు ఒక చాలా, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా, మన ఆయన కూడా ఇంతవంతో, మేము కూడా మాది మోత్కూరు ప్రాంతం, అక్కడ ఒక బోర్ వేస్తే ఒక 3 ఇంచుల మందం నీళ్లు పడితే ఇలా తింటున్నాం. అట్లాంటిది 100 బోర్లు సార్, ఎట్లా ఎట్లా సాధ్యం? అసలు దేనికోసం ఈ తాపత్రయం అంతా? ఈ తాపత్రయం ఏమంటే ఇక బతకటానికి మాత్రమే. మేమేమన్నా పోయి ఇంకేదో సంపాదించాలని కాదు, కానీ ఇప్పుడు ఉన్న పలంగా కొంచెం బతకాలి కదా, దాన్ని బతికించుకోవడానికి ఈ భగీరథ ప్రయత్నం అంతా. ఇక భగీరథ ప్రయత్నం ఇది ఎప్పుడు వేసారు బోరు? ఇది వేసో 15-20 రోజులు. 8 ఫీట్లు వేసారు, 500 ఫీట్లు వేసారు. ఇది ఎన్నో బోరు? ఇది 100 దాటి అదండి. అది నాదే, ఇది నాదే. ఇంట్లోనే 3 ఉన్నాయి, ఇందులోనే 3 ఉన్నాయి. కాబట్టి అది ఇది ఇప్పుడు దాదాపు వేసి 15 ఏళ్ళు అవుతున్నాయి. ఇక్కడికి వెళ్ళి పొలం కాడి తీసుకుపోయినా. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు పక్క. 3 కిలోమీటర్లు ఇంత తక్కువ ఉండదు. మీరు ఆడికి పోదాం ఇప్పుడు. 3 కిలోమీటర్లు దాకా పోతే దాదాపు 500 పైపులు పట్టినాయి.
వేసి ఇప్పుడు నడిచినాయి బాగానే. ఈ ఉమ్. 15 ఏళ్ళ నుంచి జర ఉమ్. ఆ కేసీఆర్ వచ్చిన కాంచి ఆయన పుణ్యం వల్ల ఈ ఎవరమైనా ఈ ₹1 పెట్టి ఇంకో బోర్ వేసిన వాళ్ళం కాదు. ఈ 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ ఇంకా నుంచి అదే మీ పేరు కూడా ఉన్నయే ఉమ్. సరిపోయినాయి. ఉమ్. ఇక దాంతో ఎల్ల తీసుకున్నాం. మన్న ఆనకాలం ఉమ్. పంటలు పడిన దాకా కూడా ఉమ్. ఇక నడిచింది. అట్నో ఇట్నో మంచిగానే పండించుకున్నాం. ఉమ్. అంతులేని ధాన్యం పండించినాం. ఈ ఊళ్ళో అదే ఊళ్ళో ఇప్పుడు రాష్ట్రంలో ప్రథమ స్థానం. ఒకప్పుడు అవును, నల్గొండ అవును, జిల్లా వెనుకబడి నీళ్లు లేని కరువు ఉండే రోజుల్లో ఉండే అటువంటిది 10 ఏళ్ల నుంచి స్టేట్ లో కదా అందరి జిల్లాల కంటే కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాలో పండిన వరి ధాన్యం ఉమ్. ఎక్కడ పండలే. రికార్డులో చూడండి మీరు, ఉమ్. దాని లెక్కలు తీసుకోండి, ఏదైనా చేయండి, కానీ ఉమ్. అంత ధాన్యం పండించినాం. ఎందుకనంటే రైతు వ్యవసాయం మీద అంత పట్టుదల ఉంటుంది. అవును, అవును, కొన్ని దిక్కులేమో వేరే అవును, వాణిజ్య పంటల మీద ఉంటారు, కానీ అవును. ఈ నల్గొండ ఉమ్మడి జిల్లా మొత్తం వరి ధాన్యం వరినే మీద వరి మీద వరినే మనకు ఎక్కువ. వరి తప్ప ఇంకా వేరేది ఏం ఎక్కడ ఉండదు. లేదు. అది మంచిగా పండించినాం. ఉమ్. కాకపోతే ఈ సంవత్సరం కాలం పోయింది. ఉమ్. ఇక గవర్నమెంట్ ఒకటి మారింది. ఉమ్. ఆ సాగర్ల నీళ్ళేమో కేఆర్ఎంబికి ఒప్పచెప్పారు. వాడు అరే. ఇష్టం వచ్చినట్టు వాడు తీసుకుపోతున్నాడు. ఉమ్. ఆయన ఉన్నన్ని రోజులు పాపం దానికి మీటర్ పెట్టిండు. బిడ్డ నీ నీళ్ళు నువ్వు వాడుకో, నా నీళ్ళు నీళ్ళు వాడుకుంటా. వాడుకుంటా. ఉమ్. మా నీళ్ళు మాకు మస్తే మిగిలేదు ఎప్పుడైనా అవును, తాగునీళ్ళకు అవును, అవును, సాగర్లో. అవును. అటువంటిది ఆ నీళ్ళు లేకుండా ఇయ్యాల కూడా నిన్న మన కూడా అతను తీసి నీళ్ళు తీసుకుపోయారు వాళ్ళు. ఓకే. ఇక్కడ ఎవడు ఆడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కోమటిరెడ్డి మినిస్టర్, ఆయన ఇరిగేషన్ మినిస్టర్, ఉమ్. ఈ ఉండి కూడా వాళ్ళ దిక్కు కూడా పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఉమ్. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఆ ఏరియాలో కూడా నేను అదే అంటున్నా, అరే మొన్నటి దాకా ఏంది? సాఫీగా కాలువలు కూడా వచ్చిన నీళ్లు వచ్చే నీళ్ళు సడన్ గా ప్రభుత్వం మారగానే ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదంటే ఇంకంతే. ఇప్పుడు పాలకుల దగ్గర ఉన్నటువంటి లోపాలు ఇవి. ఉమ్. ఉమ్. ఎవరైనా పాలకులు ఇప్పుడు పసల కాసేవాడు మంచివాడు అయితే పసలు కూడా మంచి నిలబడి మేస్తాయి. అవును, ఈ అవును. పసల కాస్తేవాడు ఆ ముందర నిలబడక పోయి వీడే పోయి శాలకు పోయి 2 కంకులు తెచ్చుకుందాం అంటే ఆయన పసలు వచ్చేస్తాయి. కూడా వస్తుంది. బా, ఏం అంతేనా కదా? 100%. అవును, పసల కాసేవాడు మంచివాడు అయితే పసలు కూడా గట్టిగా నిలబడి మేస్తాయి. అవును. పసల కాసేవాడు దొంగడు అయితే అవి కూడా దొంగ అయితే. అదే పరిస్థితి అయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు ఎట్లా అందరికి తెలుసు, ఉంటది. తెలియదని కాదు, అవు, అందరికి తెలుసు. ఉమ్. ఓ చిన్నపాడు అది కాళేశ్వరం మా ఉమ్. భగీరథ ప్రయత్నం చేశాడు పాప. ఆయన అవును, ఎక్కడో నాసిక్లో పుట్టిన గోదావరి. అవును, ఎక్కడైనా మహారాష్ట్ర దాటినంత వరకు ఎక్కడ సమృద్ధిగా నీళ్లు వాటర్ లేవు. వాళ్ళ అవును, ప్రాజెక్టే అవును. జీవన ఇక్కడికి వచ్చినాక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేదో ఏదో ఒకటి అదేంటి ప్రాణహిత కలుస్తుంది అక్కడ. ఉమ్. ఉమ్. ఆడ నీటి లభ్యత ఉన్నది. ఉమ్. ఈ 2 నదులు కలుస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి అదని కొంత నిపుణులు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఉమ్. ఇక్కడనైతే మంచిగా ఉంటుంది అని కట్టిండ్రు. ఉమ్. కట్టితే అది ఒకటే కాదు, ఆ నుంచి గోదావరిని వెనక్కి నడిపించి ఎస్ఆర్ఎస్పి దాకా తీసుకుపోయాడు. ఉమ్. దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. అవును, అవును, అవును. అంత దూరం దాకా వెనక్కి నడిపించి ఏదో చేసే ఏ పాలకుడైనా సరే కట్టిన ప్రాజెక్టు కూలిపోవాలని కొట్టుకుపోవాలనేది ఎవరు కట్టరు. అవును. అదేదో నిపుణుల లోపమా లేకపోతే ఇంజనీర్ల లోపమా కాంట్రాక్ట్ అక్కడ లోపమా స్థలం లోపం కూడా ఉండొచ్చు. స్థలం లోపం కూడా ఉండొచ్చు. ఏదో ఒకటి జరిగింది అక్కడ. అదే గోదావరికి సంబంధించి కొంత మెదు ఉన్నది. మన కృష్ణనేమో బండల మీద ఉంటది, రాయి మీద ఉంటది. అదే ఆ లోపంతో కొంచెం కుంగింది. ఓ 4 పిల్లలు కుంగినాయి అనుకుందాం. అనుకోకుంటే ఎట్లుంటాయి, దాన్ని రిపేర్ చేయొచ్చు. నువ్వు తలుచుకుంటే ఎంత 85-90 పిల్లర్లు కట్టి ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు ఓ 4-5 పిల్లర్లు కట్టలేవా? ఓ 4-5 నెలలు టైం పడుతుంది. దానికి ఏదో ఒకటి పక్కగా వచ్చే నీళ్ళు కిందికి వదిలిపెట్టుకుంటా, నువ్వు ఇది చూడండి అని రోజు బాట అక్కడికి ఆడపోయినా ఈయన కాదు. అదంతే ఉంటది. ఎవరైనా చెప్తారు, గుడ్డోడు అక్కడ ఉన్న రైతులు చెప్తాడు, అరే కింద మెద ఉంది నాయన, ఇది లెవలేదు. పైన పిల్లర్స్ ఏమో బందోబస్తుగా పోసారు. నేను కూడా పోయిన ఒకసారి, మామూలుగా పోయలే పిల్లర్స్ అయితే. ఆ బరువు కాయలకి కుంగింది. అది కొట్టకపోయి ఇది కాదు, నీళ్ళ బరువు అయి కాదు, పిల్లర్ల బరువుకే కుంగింది అది. అదే అంటున్నా అండి రామరెడ్డి గారు, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఒక ప్రతీకలాగా ఉన్నారు మీరు. నిజం అంటే వ్యవసాయాన్ని ఎంత ప్రేమిస్తారో మీరు వేసిన బోర్లను బట్టి చెప్పొచ్చు. నీరు ఎంత విలువైందో ఒక రైతుగా మీకంతా బాగా తెలుసు. గత 10 ఏళ్ల కాలంలో చాలా సార్లు మీ పేరు కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి, మీరు ఎన్ని బోర్లు వేసిన ఎంత ఏం కార్ఖానా అని చెప్పేసి. ఇప్పుడు ఈ నెల రోజుల కాలంలో వాస్తవానికి ఇప్పుడు మంచి మొన్నటికి ఇప్పుడే ఇది వరి నార్లకి ఇప్పుడు నీళ్ళు అత్యంత అవసరం. మళ్ళీ ఎండిపోతున్నాయి. ఏది పండిన వేసిన పైర్లు మొత్తం సగం ఎండిపోతా ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారు ఈ పాలకులు, ఏం చేస్తున్నారు అసలు? ఎందుకు మళ్ళా రైతుల మీద ఈ దాడి ఇక చెప్తుంటే ఆలచేయి కూడా దాటిపోయింది. ఇప్పుడు వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఒక్కరి లెక్క కాదు అక్కడ మాట్లాడే వాళ్ళు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఈ మాటలకు ఈ చేతలకు పొంతన లేదు వాళ్ళకు.
ఇప్పుడు ఎవరైనా సరే పాలకుడు ఒకటి చెప్తే ఇంటే వాళ్ళంతా తెలివి కల్లోడైనా ఒక లెక్క మీద నడుస్తుంది అది. అవును అవును ఇప్పుడు ఆ పాలకులు 10 మంది ఉన్నప్పుడు ఆయనది కావాలని ఆయన అంటాడు, నీ అదే తెగాలని నేను అంటాడు, నాదే ఇవి కొన్ని అదే ఏమంటారుగా మన ఆధిపత్యాన్ని చూపించుకోవడం అని కొన్ని జరుగుతాయి అలా. దాంతో ఈయనని ఆయన 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 అని అట్లా నడుస్తుంది. సరే కాలాలు మంచిగా అయితే అన్ని నెట్టుకపోతాయి అందులో అని పోతాయి, ఏదో రకంగా నడుస్తాయి. ఇటువంటి గడ్డు కాలం వచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే వాళ్ళకు తెలియదని కాదు, తెలుసు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, పైనుంచే ఉంది, కింద నుంచే ఉంది, వానలు ఉన్నాయా లేవా, పడుతున్నాయా పడతలేవా అందరికీ తెలుసు. తెలిసి కూడా వాళ్ళు రాద్ధాంతం చేసుకుంటూ దీన్ని ఒక రాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా మళ్ళీ ఏదో సాధించుకోవాలా, మనం మళ్ళీ పెత్తనాలు కావాలన్న దురుద్దేశాలతోటి రైతుల మీద నువ్వు చేసుకుంటే చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, కానీ ఇక్కడ రైతులు అత్యంతమైన ముఖ్యమైనది రైతు. రైతు 5 ఏళ్ళు భూమిలోకి పోతే మీకు 5 ఏళ్ళ కన్నా నోట్లోకి వస్తుంది. ఇది ముఖ్యం. ఏ రైతైనా 5 ఏళ్ళు మట్టిలోకి పోతేనే నీకు ఆ పట్టణాలు సగం జనాభాకి అన్నం. వాళ్ళకేం తెలుసు వడ్లు ఆడమంతే, వడ్లు ఎట్టుంటాయో ఇప్పటికి కూడా నా హైదరాబాద్ లో తుర్కోలకి ఇదేంటో తెలియదు అంటారు, తెలియదు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మన ఏదో రాజీవ్ గాంధీని సోనియా గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టించారు. పాపం కాగితం రాసి ఇచ్చిండ్రు. వాళ్ళకి వ్యవసాయం ఏందో తెలియదు, ఆ వడ్లు ఎట్ట పండేది తెలియదు, ఏం చేసేది తెలియదు. పాపం చదవంటే చదివింది పోయింది. దాన్ని పట్టుకొని నువ్వు 6 గ్యారెంటీలు ఏడ తెచ్చిస్తావు? ఇక్కడ సంపద లేదు, సృష్టించేది లేదు, కాలాలు పోయినాయి. 500 రూపాయలు గ్యాస్ ఇస్తానంటివి, 2500 రూపాయలు బోనస్ 500 ఇస్తా అంటివి, గ్యాస్ సిలిండర్ 500 అంటివి, బస్సు ఫ్రీ అంటివి, డీజిల్ ఫ్రీ అంటివి. ఈ నుంచి ఏడికెళ్ళి వస్తాయి? నీదేమన్నా ఆర్బీఐ నీ సొంతమా? నువ్వు ఇంట్లో కూర్చొని ముద్రేస్తావా? ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు చేయగలిగింది చెప్పు, చేసేదే చెయ్యి. అంతేగాని లేనిపోని అన్ని చెప్పుకుంటూ ప్రజల్ని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటా రాజకీయ పబ్బం కోసం ఇవన్నీ చేస్తే ఇది కరెక్ట్ కాదు. నువ్వు చేయగలిగింది చేసి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అంది. నిన్ను 4 కాలాల పాటు నువ్వు మంచోడు అంటారు, ఎందుకన్నారు కానీ నువ్వు చేస్తే అంటారు. ఊరికే పట్టుకొని కేటీఆర్ని తిట్టా, కేసీఆర్ని తిట్టా, తిడితే గొప్పడు అవుతావా? ఇప్పుడు అంత పెద్ద మనిషిని పట్టుకొని వాడు వీడు అట్లా ఇట్లా బొంద పెట్ట అని అంటావు. ఏం దానివల్ల నీకు వచ్చే లాభం ఏంది? నీకు వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. ఏందో దాని గురించి అది మాట్లాడకుండా మాట్లాడి వదిలిపెట్టి ఏదో అదే అంటున్నానే. గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా ఉన్నాడు. వాళ్ళకు పంట సాయం అందింది, వాళ్ళకు టైంకు నీళ్ళు అందినాయి, లేకపోతే వాళ్ళకు ఎట్లాంటి ఎరువుల కష్టం లేకుండా జరిగిపోయింది, కరెంటు కష్టాలు లేకుండా పోయినాయి. సడన్ గా మళ్ళీ ఎందుకు రైతుల మీద, ఈ ప్రభుత్వానికి, ఈ రైతాంగం మీద ఎందుకంత కక్ష సాధింపు చర్యలు? అదే అడుగుతాను. దాంతో పాటు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులకు బాగా తెలుసు కాంగ్రెస్ అంటే ఏంటో. ఎందుకంటే 60 ఏళ్ళు అలాగా చేసింది. 60 ఏళ్ళ ఎన్ని పడవబడ్డ భూములు చూసినాం కదా మనం. మళ్ళీ రాగానే ఒక 20 రోజులకే మళ్ళీ రైతులను యథాస్థితి తీసుకుపోయారు. ఎందుకు రైతులకు ఇలా అంటే అంత కక్ష అనేది అడుగుతున్నారు. అదే ఇక్కడ ఒకప్పుడు సమైక్య పాలన ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళకి అవి మాట్లాడే శక్తి లేక ఎప్పుడు ఆంధ్రోళ్ళ వాళ్ళు పెత్తనం చేసే వాళ్ళు. ఇప్పటికి కూడా ఈ నిన్న కాక మన వచ్చాడు రేవంత్ రెడ్డి ఇందులోకి. ఏదో వాడేదో మాల కూతురని కూసుకుంటే కొడిగా మాట్లాడని చెప్పుకుంటారు. జయ అమాయకులకు మనకేం తెలుస్తుంది? ఏం బాగా తిడుతుండే, బాగా గొప్ప మాట్లాడుతుండే అని అనుకుంటాం. అదేదో కొంచెం మార్పు కూడా కోరిండు అనుకుందాం. ప్రభుత్వంతో కొంచెం 10 ఏళ్ళు చేసిండు కాబట్టి కొంచెం మార్పు కోరుండొచ్చు. కోరుతారు ఎవరైనా. మహానాయకులు ఇందిరాగాంధీ ఓడిపోయిండు, వాజ్పేయి ఓడిపోయారు, జవహర్లాల్ నెహ్రూ ఓడిపోయారు. వీళ్ళందరికంటే ఎక్కువ గొప్ప అయినా ఈయన కూడా రేపు ఈయన 10 ఏళ్ల పాటు 20 ఏళ్ళ నాదే అని అంటాడు. ఈయన రిజిస్ట్రేషన్ చీలగొట్టుకోవడానికి అది ఏం జరగదు. మార్పు వస్తుంది, పోతారు, అందరు పోతారు, ఊరు పోతుంటారు, వాడు వస్తుంటాడు. కానీ ఈ వచ్చిన 4 నెలలైనా మీరున్నారు కదా, ఇప్పుడు గొప్పలే ఉన్నారు కదా, నల్గొండ జిల్లాలోనే ముఖ్యమైన నాయకులు ఉన్నారు. జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, తొంగమారెడ్డి కావచ్చు, పెద్దలంతా ఉన్నారు కదా. ఈ ఒక్కరిని వాడేదో చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీరెందుకు మాట్లాడలేకపోతారు? ఎందుకు మాట్లాడలేకపోతారు గట్టిగా? ఇది నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే అక్కడ ఏదో లాలుచి ఉంటది, లేదని కాదు, ఏదో రకంగా లాలుచి ఉంటది. నీ సొంతం లాలుచి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రైతులకి కష్టాలు. నువ్వు సాధియాలి, చెయ్యాలి, నా ప్రజలకు, నా జిల్లాకి, నా కాన్స్టిట్యూషన్ కానీ చూసుకుంటా అనేది అదో కాన్ఫిడెన్స్. ఇది కాన్ఫిడెన్స్ కాదు కదా. నువ్వేదో లాలుచి పడి దాని మీద పడి పోతున్నావు. ఇది చేయకుండా నువ్వు చేసే పనులు చేసుకుంటా నువ్వు ప్రజలకి అక్కరొచ్చే పాలన అందించి
రైతుల్ని ఆదుకో, రైతులకు నీ కంటి కష్టం రాకుండా చూసుకో, ఉన్న నీళ్ళని సద్వినియోగం చేయి. రైట్. ఇది మొత్తానికి ఏదైతే రామరెడ్డి గారి ముచ్చటకు సంబంధించి ఆయన ఇంటి ముంగట ఉన్నటువంటి షెడ్ లోనే ఒక 3 బోర్లు ఇప్పటికి చూసినాం. అసలు నిజంగా ఆయన వ్యవసాయ క్షేత్రానికి పోదాం. ఆయన ఎప్పుడు బోర్లు స్టార్ట్ చేసిండు, లాస్ట్ బోర్ ఎప్పుడు వేసిండు, అసలు 10 ఏళ్ల కాలంలో ఎంత పంట పండించిండు, ఇప్పుడు అక్కడ పంట పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి ఒకసారి బయట. సార్ అసలు ఎంత వేసేవాళ్ళు మీరు, ఎప్పుడు గత 10 ఏళ్ల పాటు ఎంత పంట పండించిండ్రు, ఇప్పుడు ఎంత వేసిండ్రు? నేను ఈ గత 10 ఏళ్ల నుంచి దాదాపుగా 100 పుట్ల ఒడ్లు పండించిన. 100 పుట్ల ఒడ్లు పండించిన. ఇక బతాయి కాయలు ఒకప్పుడు నాకు 200 టన్నుల కాయలు వెళ్ళి 200 టన్నులు వెళ్ళి నాకు ఎవరేం సాయం చేయనక్కర్లే, నేనే వ్యవసాయం చేసినా ఇంత అప్పు చేసినా మళ్ళీ అందులోనే తీర్పినా, అందులోనే ఇంత కొనుక్కుంటూనే పోయినా కానీ నేను ఎవరిని ఆశించలేదు. ఈ ఏడనైనా బ్యాంకులు తెచ్చుకున్నా, బయట తెచ్చుకున్నా సకాలంలో మళ్ళీ అప్పులు కూడా తీర్పుకునేది ఇట్లనే చేసుకుంటూనే పోయినా. కష్టమే కానీ నాకేం నౌకర్ లేదు, రాజకీయం లేదు, ఒక కాంట్రాక్టర్ గాను ఏది కాను, రైతు సొంతం మొత్తం రైతు కుటుంబం. నాకు ఇప్పుడు 70 దగ్గర పడుతున్నాయి. నన్ను మా నాయన 13 ఏళ్ల నాడే తీసుకొని వ్యవసాయాన్ని పెట్టుకున్నాడు. ఓకే, అది అయ్యాల్టి నుంచి ఇప్పటిదాకా నేను వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు ఆ బావి కాకుండా ఎక్కడెక్కడ బోర్లు వేసారు? ఫస్ట్ బోర్ ఎక్కడ వేసారు మీరు? ఫస్ట్ బోరు ఇంకా వేరే దిక్కులు వేసాను, ఇది తర్వాత ఇప్పుడు ఆ బావి తీసి కూడా 20-30 ఏళ్ళ దగ్గర లేవు. ఇంకా పైనుంచి అవన్నీ 10 గల బోర్లు పోపిస్తా అందులో. ఇప్పుడు మనం ఈ బోర్ ఆ బోర్ నాదే, అట్లా పడేది నాదే, ఇవన్నీ 10 గలు ఉన్నాయి. 10 గలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శాలో 2 ఉన్నాయి. ఇవన్నీ అన్ని గిని పోతే ఆ బావిలో ఒక మనిషిలో నీళ్ళు అవుతాయి, ఒక లోతు అవుతాయి. వాటిని ఈ పొలానికి పెట్టాలన్నా, చెట్ల పెట్టాలన్నా, ఏటి పెట్టినా ఏం అందుతలేవు. అవి ఓ బావి మోటార్ పెడితే 2 గంటలు 3 గంటలు వస్తాయి. ఈ 3 గంటల నీళ్ళు ఏటి సరిపోతాయి? ఇది చూడబోతే బాగా ఇది పొలం ఇక ఈయనది, దీన్ని ఇసిపెట్టేటట్టు లేదు. దీన్ని చూసుకుంటే ఈ 15 రోజుల్లో ఈ చెట్లు ఈ రకంగా ఎక్కడ ఏం చేయాలి రైతు? ఇప్పుడు ఆపద పడుతుంది, ఏం చేయాలి? ఏదో రకంగానైతే దాన్ని చేసుకోవాలి. ఏదో ఒకటి తల్లికో పిల్లకో గండం అయితే అన్నట్టు పొలం పోతుందా తోడబోద్ది అంటే ఏదో తల్లిని వదులుకోవాలా, పిల్లని వదులుకోవాలా కాడికి వచ్చే లేదు పరిస్థితి. దాంతో పాటు మనం చూస్తున్నాం, ఒకసారి జూమ్ వేసుకోండి, అది బతాయి తోట. ఎవరిది? రామరెడ్డి గారి బతాయి తోట. మొత్తం చూడు పైన ఏదైతే పచ్చగా ఉండాల్సినటువంటి బతాయి తోట ఈ టైంలో ఎట్లా ఉండాలి, మొత్తం ఎండిపోతున్న పరిస్థితి. కనీసం ఆ డ్రిప్పింగ్ ద్వారా ఆయన నీళ్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ డ్రిప్పింగ్ సంబంధించిన పైపులు నీళ్లు కూడా మొత్తం ఎక్కడ దాకా లేకుండా ఇక 4 రోజులు అయితే అసలు బతాయి తోట అనేది బనికి రాకుండా పోతుంది. అంతే, దీన్ని కాపాడుకోవాలంటే అది పోవాల్సిందే, ఏదైనా పోవాల్సిందే. ఎంత దుఃఖం ఇదంటే ఇది వేయకపోదును ఏమో ఈ 10 ఎకరాలు బారిచ్చినాడు, 2 ఎకరాలు బారేయాలన్నా అన్న ఉద్దేశంతో పెట్టిన. ఈ ఇంత సడన్ గా భూగర్భ జలాల అడుగంటి పోతాయని అనుకోలే. ఇంత ఇదిగా సరే, నేను ఈ 50 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసినా గానీ వాటి కాంచి కాలం కాకపోతే చిన్న మెల్లగా నడుచుకుంటూ వచ్చేది. మా నాన్నకాలం దాకా ఇంతో అంత పంటలు పడిన సమృద్ధిగా నేను బూర్లు పోసినాయి. ఒక్క నెలలనే పూర్తిగా పడిపోయింది. ఒక్క నెలలనే ఈ నెల. ఇప్పుడు రైతులకు సంబంధించిన దాంట్లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటారా, లేకపోతే నిజంగా ప్రకృతి విపత్తి అంటారా? ప్రకృతి విపత్తి చాలా ఉంటది, కాకపోతే పాలకుల దగ్గర కూడా కొంత ఉంటది. ఈ పూర్తిగా వాళ్ళని అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు చేసిన దాని కానీ ప్రకృతి చేసింది చాలా ఉంటది. అయితే దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలి వీళ్ళు. ఇట్లాంటి కరువు వచ్చినప్పుడు పాలకులు ఏం చేయాలంటే దీనికి ఏ విధంగా నీకు తెలియకపోతే నిపుణులు ఇంకా చాలా మంది ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు, సీనియర్ IAS IPS అలాంటి వాళ్ళని కూడా అడిగి పరిస్థితి ఏంది, ఇప్పుడు దీన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుగానే రైతుకి ఎలాంటి సంకేతం పంపాలి, రైతు ఎంతవరకు చేసుకోమని చెప్పాలి. ఏది లేదు, ఒకటే రాజకీయం నీ బతుకునే చూసుకుంటే కానీ రైతులకు ఏం చేస్తున్నాడు, రైతులు ఎట్లా వాడికి ఏంది అనేది నువ్వు చెప్పలేకనే పోతివి. మన దాకా ఏమైనా రైతుల గురించి మాట్లాడి ఇప్పటిదాకా ఏం మాట్లాడు, ఇంతసేపు ఉన్న రాజకీయం. ముందు చూపుగా నువ్వు పోయిన ఆలకాలం పంటలు పండంగానే ఈ కరువును బట్టి
పంటలు వేసుకోవాలి. ఏదో దానికి తగినట్టుగా మీ కాడ ఉన్నట్టుగా పంటలు చేసుకోండి. దాన్ని బతికిచ్చే వేసిన కాడికే బతికించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లనా లేకపోతే ఇంకా ఉన్న రైతుల దగ్గరికి పెట్టి ఆ రైతు వేదికలో పిలిచి మంచి దిశానిర్దేశం చెయ్యాలి. ఆ దిశానిర్దేశం లేదు, ఏది లేదు, మన్ను లేదు, ఎక్కలేదు, ఏం లేకుండా అందులో కూర్చొని హైదరాబాద్ కూర్చొని ఇది అట్లా ఇది ఎండిపోయిన దాంట్లోనే గొర్రెలు మేసేటి ఎండిపోయిన దాంట్లో ఇదంతా ఎండిపోయింది, పంటలన్నీ ఎండిపోయినాయి. మనం ఏదైతే బోర్ల రామిరెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ముందట షెడ్ నుంచి చేసిన ఒక బోర్ను చూపించాం కదా ఫస్ట్లో, ఆ బోర్ నుంచి అంటే దాదాపుగా 3 కిలోమీటర్లు ఆయన ఇంటి మూసంపల్లి గ్రామం నుంచి ఈరోజు శివారుకు సంబంధించిన ప్రాంతం వరకు వచ్చాము. ఆయన బావి ఇది. ఈ బావిలోనే ఆయన ఏదైతే మనం ముందు చూసాం కదా ఆ 3 బోర్లకు సంబంధించినటువంటి నీళ్లు ఒకసారి చూస్తాగో అవి అక్కడి నుంచి ఆయన ఈ యొక్క బావిలోకి డంపు చేస్తారు. ఈ బావిలోకి డంపు చేసిన నీళ్లు మనం ఏదైతే ఇంతకుముందు వరి పొలానికి సంబంధించిన దాంట్లో చూపించాం కదా అక్కడి దాకా రేపు పారించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అంటే దాదాపు ఈ యొక్క బావికే ఆయన వేసిన 100 బోర్లలో అంతో ఎంతో మిగిలినటువంటి ఒకసారి ఆగిపోసే నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వేసి ఇక్కడ నుంచి ఆయన ఉన్నటువంటి పొలానికి అయితేనేది లేకపోతే బతాయి తోటకైతేనేది నీళ్లు కట్టే ప్రయత్నం చేస్తారు. బట్ ఆ పోసే నీళ్లు దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన వేసినటువంటి పైపు లైన్ ద్వారా వస్తూ ఉంటుంది, దాంట్లో పడతా ఉంటాయి. ఇంకా కొన్ని పైపులు కూడా ఉన్నాయి. ఆ బోర్లు పూర్తి స్థాయిలో ఎండిపోయిన పరిస్థితి అది. ఆ ఎండిపోయిన పైపులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నీకు కొన్ని బ్లాక్ కలర్లో ఉన్నటువంటి పైపులు లేకపోతే అక్కడ ఒక బోర్ వస్తూ ఉంది. ఇప్పుడు మీకు దారగా పడుతున్నటువంటి ఏదైతే బోర్ ఉందో అది ఇంటి దగ్గర ఉన్నటువంటి బోరు. ఇంకొక బోర్ ఒకసారి ఉంటుంది, మినిమం ఒకసారి అక్కడ ప్యాన్ చేసుకోండి. ఒకసారి అక్కడ ఒక పైప్ లైన్ కనపడుతుంది కదా మనకి ఇక్కడ, రైట్. ఇప్పుడు మళ్ళీ పోస్తుంది చూడండి. అంటే బోర్లు వేసేటప్పుడు 2 ఇంచు 3 ఇంచు అని చెప్పేసి అంటారు. జస్ట్ ఒక 1 మినిట్స్లో అది పోసేది ఎంత అంటే కనీసం ఒక చెంబడి నీళ్ళు పోస్తూ ఉంది. అది కూడా ఈరోజు దాంట్లోకే వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఆగిపోయింది చూడండి. అది మీరు అట్టే చూస్తే ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎట్లా వస్తుందో. ఒకసారి బోర్ చూడండి. మొన్నటిదాకా ఈ బోర్లు భూగర్భ జలాలు బాగున్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ముందు నుంచి ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి కాలువ ఎప్పుడు కూడా నిండుగా పోయేది కాబట్టి కొంచెం భూగర్భ జలాలు పెరిగినాయి. ఈ మధ్యకాలంలో కొంచెం కరువు అదంతా వచ్చిన నేపథ్యంలో అంటే ఇప్పుడు ఆ బోర్ కాస్త నీళ్ళు కూడా భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో కూడా ఒకసారి నిమిషానికి అది కనీసం ఒక 2 చెంబుల నుంచి 3 చెంబుల నీళ్ళు వస్తే ఒక క్లియర్గా అట్నే చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. అంటే ఏ విధంగా వచ్చింది, నిజంగా ఇది ప్రకృతి తెచ్చిన కరువా లేకపోతే నిజంగా ఇది ప్రభుత్వం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అనే దాని మీద కూడా మనం చాలా సోషల్ మీడియాలో వార్తలు వింటూ ఉన్నాం. మీకు కరెక్ట్గా నేను చూపించే ప్రయత్నం అందుకే చేస్తూ ఉన్నాను. అది ఏం జరుగుతుందో, ఒక కాలువ రాకపోతే బోర్ల పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక కాలువ వస్తే బోర్లు ఏ విధంగా బావిలోకి పోస్తాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 1 మినిట్ అయింది ఆల్మోస్ట్ నేను చెప్పబట్టి. ఆ 1 మినిట్లో అది పోసింది కనీసం ఒక 2 నుంచి 3 చెంచాలే. మళ్ళీ ఒకసారి కూడా మీరు అట్నే ఒకసారి గమనిస్తూ ఉండండి. అది మీకు తెలుస్తుంది ఎట్లా వస్తుందని అని చెప్పేసి. ఇంకా కూడా స్టిల్ ఇంకా వస్తూ ఉంది. బట్ ఆన్లోనే ఉంది ఇప్పుడు ఈ మోటార్ ఆన్లో ఉన్న నేపథ్యం. రైట్, చూసుకోండి. ఇగో కరెక్ట్గా ఎంత 5 సెకండ్సే, ఓన్లీ 5 సెకండ్ల పాటు పోస్తుంది. అంటే నిమిషానికి ఒక 5 సెకండ్ల నీళ్లు, అది కూడా 2 చెంబులు. అట్లాంటిది ఎప్పుడు ఈ బావిలోకి నీళ్ళు రావాలి, ఈ బావిలో నుంచి నీళ్లు రేపు కరెంటు మోటార్ ద్వారా బయటకు వచ్చేసి ఈ ఉన్న పడవబడ్డ పొలం అంతా ఎప్పుడు మొత్తం నీళ్లతో నిండాలి. ఆ నీళ్లతో నిండినటువంటి దాన్ని రేపు వరి పంట ఎట్లా పండించాలని చెప్పేసి ఆయన దాదాపు ఒక 15 నుంచి 20 ఎకరాల పొలాన్ని మొత్తం పూర్తి స్థాయిలో కూడా పడవ పెట్టుకుంటూ ఉన్నాడు. మనం ఇట్లా చూస్తున్న పొలం అంతా కూడా ఆయనదే. కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక 2 ఎకరాల పొలాన్ని కాపాడుకునేందుకు, ఆ 2 ఎకరాల పచ్చగా ఉన్నటువంటి 2 ఎకరాల పొలాన్ని కాపాడుకునేందుకు ఆయన తాపత్రయం. ఆ 2 ఎకరాల పొలం కోసం ఇప్పుడు 5 బోర్లు పనిచేస్తున్నాయి. దానికి ఆ పొలాన్ని కాపాడుకోవడం కోసం ఆయన దాదాపు ఒక 7-8 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి బతాయి తోట పూర్తిగా ఎండిపోయాల్సిన పరిస్థితి. ఒకసారి ఒక చెట్టు ఎండిపోతే మళ్ళీ దానికి జీవం పోయడానికి ఎంత టైం పడుతుందో ఒక రైతుగా మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కాపాడుకునే భాగమే ఈరోజు ఇదంతా. ఒకసారి అంటే మొత్తం ఇది టోటల్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాసెసింగ్ విధానంలో పాపం ఆయన నిజంగా బోర్ల రామిరెడ్డి గారి తాపత్రయం, ఆయన భూమిని కాపాడుకోవడానికి, లేకపోతే పంటని కాపాడుకోవడానికి, లేకపోతే వ్యవసాయం చేయడానికి, ఆయనకున్న ఈ ఎకరాల భూముల్లో కనీసం కూడా పండించి రేపు ప్రజలకు ఇంత అన్నం పెట్టడానికి ఆయన పడుతున్న తాపత్రయం చూస్తే మాత్రం మనకు
నిజంగా ఒక హృదయ విదారకరంగా కనిపిస్తూ ఉంది. ఆయన తపనను మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇట్లాంటి రైతుల వల్లనే ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నా లేకపోతే అర్బన్ ప్రాంతాలు ఎవరున్నా కూడా 4-5 వేలు కనీసం తినే నోట్లోకి వెళ్తున్నాయి. అంటే వీళ్ళు పడుతున్న కష్టం, వీళ్ళకు ఉన్నటువంటి తాపత్రయం ఇట్లాంటి రైతుల శ్రమ ఫలితమే అని కూడా చెప్పుకోవచ్చు. అదే పోదాము ఒకసారి. మీ తోటకాడికి వెళ్దాం రండి ఒకసారి. ఇప్పుడు ఎప్పుడు వేసిర్రు ఇది? ఎన్ని సంవత్సరాలు పెట్టి? 15 సంవత్సరాలు బాగానే కాపాడుకుంటున్నాయి. వచ్చినాయి ఇప్పటిదాకా. అంతంత చెట్లు అయినాయి, 50 చెట్లు అయినట్టు చెట్లు అయినాయి. ఇక ఈ సంవత్సరం ఒక్కసారి చెట్టు మొత్తం ఎండిపోతుంది. ఇది జామ చెట్టు ఉన్నట్టుంది. కొంచెం అటు ఇటు నీళ్ళకి పెద్ద అవసరం లేకుండా కాబట్టి ఇది ఇట్లా పచ్చగా కనిపిస్తుంది. కానీ మొత్తం అయితే నాకు తెలిసి ఈ తోట ఇక పనికిరాదు. ఇది పనికిరాదు. ఇప్పుడు అది కాపాడుకోవాలంటే మాత్రం ఇది పోయినట్టే. ఇది పోయినట్టే. ఇంకా ఇప్పుడు మనం చేసిన ఏం దండగా అది. చిన్నగా ఉన్నాయి, అవి వచ్చాయి పోయాయి. ఇట్లా అంత డ్రాపింగ్ అంతా డ్రాప్ అయిపోయింది. లేవు మొత్తం పూర్తి స్థాయిలో ఎండిపోయినట్టు కథ. ఇంక పనికి వస్తుందా ఇప్పుడు ఈ చెట్టు? ఇంకా పనికిరాదు, తీసేయాల్సిందే. ఏది పనికిరాదు. కనీసం పచ్చగులేదు, ఎండిపోయింది. పొయ్యిలో దాన్ని కట్టి బతాయి వాడుకోవాల్సింది. దగ్గర ఎంత లేదన్నా ఒక అవసరం మంచిగా ఇది ఉంటే ఒక క్వింటల్ కాయ వెళ్తుంది. చెట్టు క్వింటల్ కాయ ఎలా తీసినావు? చెట్టు క్వింటల్ కాయ పక్క 100 చెట్లు తెంపితే 10 టన్నుల కాయలు. మాకు ఒకప్పుడు 70-80 చెట్లు తెంపితే 10 టన్నులు అయినాయి. అంత కాపు కాసినాయి చెట్లు. లేవు ఇప్పుడు. సరే ఆ పంటలు అంటే దిగుబడి తగ్గింది కానీ కనీసం చెట్లు మొదలు దక్కించుకునే కాలం కూడా లేకుండా పోయింది. ఇంత చూసినప్పుడు, అంత పెద్ద వ్యవసాయాన్ని చూసినావు, అంత పెద్ద పంటను చూసినావు, ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? అదే నేను చెప్తున్నా కదా, వీటికి వస్తే నోట్ల నుంచి మాటలు, మీతో మాట్లాడితే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే శవాన్ని ముందర పెట్టుకొని మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే కడుపులో ఏదో రకం ఇప్పుడు మనం క్యాజువల్గా మాట్లాడుకునేది ఎవరు అది వేరు. మీ మీడియా ముందు మాట్లాడాలని అంటే కొంచెం తడబడుతుంది. ఏడుపు అనేది, దుఃఖం అనేది వస్తుంది. కానీ దాన్ని లోపల పెట్టుకొని మీకు ఏదైనా ఉంటే సమాధానం, ఇది ఇట్లయ్యా, అది ఎట్లయ్యా, ఈ కష్టం ఆ కష్టం ఇట్లా అయింది అది చెప్పుకోవడమే. కానీ ఏ పాలకుడు తీర్చేది కాదు మా కష్టాలు, ఏ పాలకులతో అయ్యేవి కూడా కావు. ఇప్పుడైతే ఇక ముందు కూడా వాళ్ళకి ఏమన్నా కనువిప్పు కలిగి ఏం చేద్దాం రైతులకి, మనం రైతుని కాపాడుకునే ఇది ఎట్లా, మార్గం ఏంది, ఇంకేం చేద్దాం అనేది వాళ్ళకు ఒక మైండ్కి రావాలి, జ్ఞానం రావాలి. చేసి పెడితే ముందు నేనంటే కాదు కానీ వచ్చే రైతులకు కూడా అదే మన యువకులు కానీ వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది దిశానిర్దేశం చేసుకుంటూ పోవాలి. మీరకై రావు. ఆ ఉన్న నాయకుడిని కల్పించారు. ఆయనకి ఎంతో అంత రైతుల మీద అవగాహన ఉంది, వ్యవసాయం మీద మంచి పట్టు ఉంది ఆయనకు. ఎందుకంటే ఆయన రైతు కాపోడు, ఆయన కూడా నా పోతేనే ఆయనకు అది తెలుసు. దాన్ని కాదని ఏదో మాటలు చెప్పుకుంటే సరే ఆయన దురదృష్టం మా దురదృష్టం. కానీ ఓ టైం పోమని కాదు, పోయిన దానికి మీరు మీ చేతిలో పెట్టాం కదా. ఇప్పుడు రాష్ట్రం అంతా నీ చేతిలో ఉంది. నువ్వేదో సమృద్ధిగా మాట్లాడే విధానం కొంచెం ఉన్న మాట్లాడే విధానం మొదలు అది కావాలి. నువ్వు ఎవరిని మందలు ఇచ్చినా కానీ ఇదేమంటే అంటారు కదా, ఇవన్నీ చెప్పుకుంటూ పోవద్దు, రేలంగి కొడుతుంది మాట్లాడొద్దు. ఈ పెద్ద మనిషి కావచ్చు, చిన్నోడు కావచ్చు, ఇంకోడని కావచ్చు, ఎవరికైనా మాట్లాడే విధానం ముందల. మాట్లాడే విధానం లేకపోతే నువ్వు ఎంత గొప్పడివైనా వేస్ట్. అది చేసే పనులలో ఉండాలి, మాటలలో ఏముంటది. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా అప్పుడప్పుడు మీ పేరు సాక్షాత్తు అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా సార్లు ప్రస్తావించారు. అలా ఇప్పుడు కలిసేటోళ్ళ మీరు? కలుస్తాం, కలిసేది. ఏం మాట్లాడేది? ఒకసారి ఆయన పిలిపించుకునేది, నన్ను పిలిపించుకునేది. ఫోన్ చేసి అయినా పిలిపించుకొని ఎట్లా రావాలి, ఏం చేద్దాం, పంటలు ఎట్టున్నాయి, ఇంకెట్ట రావాలి, నీళ్ళు ఎట్ట రావాలి, రైతు బంధు ఏంది, రైతు పెట్టుబడి ఏంది, దానికి మద్దతు ధర ఏంది, ఎక్కువ వ్యవసాయం మీదనే చెప్పేది. నేను కూడా అదే మాట్లాడేది. ఆయన నేను నౌకర్దాని గాను, కాంట్రాక్టర్ గాను ఏం కాదు, రైతుగా ఆయన పిలిపించుకుంటాడు. ఎందుకంటే మనం ఫోన్ చేస్తే ఆయన కాడ ఫోన్లు ఉండవు, ఎవరికన్నా ఉంటాయి. వీళ్ళు చెప్పారు ఆయనకు. ఆయనకే ఎప్పుడన్నా మనసులో పడితే మాత్రం రావడానికి ఫోన్ చేసి రమ్మనేది. పలానా రావే ఇంటికాడ కూర్చొని ఏం నేర్చేది ఇద్దరు మధ్యలో చర్చ? బాగా అంటే వ్యవసాయం గురించి, ఎక్కువ వ్యవసాయం గురించే మాట్లాడేది. అభివృద్ధి ఎట్లా ఉంది, పోయిన దానికంటే ఇప్పటికీ ఎట్లా ఉంది, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి, కాలాలు అంతకంటే మంచిగా అయినాయి, రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఏదో ఆ కారణంగా ఎట్లా రైతు ప్రాణాలు కోల్పోయినా 5 లక్షల రూపాయలు బీమా చేసి పెట్టిండు. ఇప్పుడు మామూలు మాటలో 2 లక్షల మందికి ఆల్రెడీ బీమా కట్టి ఉంచండి ఎల్ఐసిలో. ఆయన ఇది అయిపోతుంది, పగస్గా అయిపోతుంది. అది మరి ఈయన కట్టడా తెలియదు, చూస్తుంటారు. అయితే సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి దీనికి
వాటర్ సోర్స్ వచ్చేది మీకు కాలువలు? మాకు ఎస్ఎల్బిసి సాగర్ నీళ్లు, ఉమ్, అది ఎలిమినేట్ మాధవ్ ప్రాజెక్ట్ ఆ రోజులో పేరు పెట్టిండ్రు. ఉమ్. అవే నీళ్లు ఇట్లా మన నల్గొండ కాంచి మీరు దాటి వచ్చారు ఆ కాలం, ఇట్లా ఉంది ఆ కాలం పైనుంచి ఉందా? పైనుంచి ఉంది, ఇట్లా పోతే మాచినపల్లి అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉందా? నడుస్తుందా కాలువ? కాలువ లేదు, వెళ్ళిపోయినాయి కాలువ నీళ్ళు. అక్కడికి కాలువ నీళ్ళుకుంటే ఇక మాకెందుకు, ఆ కిష్టలకే నీళ్ళు రావాలి కనీసం ఇప్పుడు దాని గురించి మాట్లాడేది లేదు. ఏది ఇప్పుడు లేదు. దీనికి సంబంధించిన దాని మీద నల్గొండ జిల్లా అయితేనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా అద్భుతంగా కట్టిర్రు, ప్రయత్నం చేసిర్రు. ఆల్రెడీ ఒక మోటార్ కూడా పంపు బయటకు వదిలిరు. దాన్ని కూడా 80% పూర్తి చేసాడు ఆయన. ఉమ్, ఈ టర్మ్ ఇస్తే వాళ్ళకు కూడా సస్యశ్యామలే. పాలమూరు జిల్లా ఒకప్పుడు అసలు వలసల జిల్లా మొత్తానికి. అవును. అటువంటిది పోయినోళ్ళు కూడా తిరిగి వచ్చారు, వ్యవసాయాలు చేసుకుంటారు, పచ్చబడ్డారు, రైతు మొఖాలు తెల్లబడ్డాయి. ఉమ్, ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది ఆ వ్యవహారం, మళ్ళా మళ్ళా మొదటికి వచ్చింది. అవుతుందా వీళ్ళు కాదు. ఇప్పుడు నిజంగా నేను ఒకటే చెప్తా రామిరెడ్డి అన్న గారు, మీరు నిజంగా మేము మాట్లాడుతుంటే నన్ను మా తాతతో మాట్లాడినట్టే ఉంది. మా ఒక మంచి రైతుతోటే 60 ఏళ్ళు ఏం చేయలేని వాళ్ళు ఈ నల్గొండ జిల్లాకు కనీసం కూడా పడవబడ్డ భూములు చూసినాం మనం. ఇలాంటి అట్లా గొర్రెలకు బర్రెలకు అమ్ముకున్నాం మనం శెలకలు. ఇవాళ అంతో ఎంతో జర పచ్చగా అయినాము, మళ్ళా కుట్ర స్టార్ట్ చేసిర్రు. ఈ రైతు బాగుపడితే ఎందుకు అంత కంటగింపు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి చెప్తాను. రైతు బాగుపడితే ఆయనకు మరి ఇక కళ్ళకుట్టు ఎడ్డో ఎర్రో తెలియదు, కానీ అవి ఒక పిచ్చి కుక్కలు మొత్తానికి అయితే పిచ్చి కుక్క మాట్లాడుతున్నారు. అవును. దీని మీద అవగాహన లేని మాటలు వాళ్ళకి. అసలు ఈ రైతు మీద వాళ్ళొక రైతుగా అవగాహనే లేదు వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడున్నకి వాళ్ళకి అవగాహనే లేదు. కాకపోతే అమ్మాయి లేదు, భూసా లేదు, చదివించారు, ఎక్కడ చదువుకుని అయిపోయింది. కానీ రైతు మీద భూమి మీద అవగాహన లేనటువంటి నాయకులు వాళ్ళు. ఏ నాయకుడైనా సరే రైతుని గురించి అవగాహన ఉన్నోడైతే ఇట్లా మాట్లాడు, ఏదో రకంగా రైతును బతికిద్దాంలే, సాదుకుందాంలే అని అంటాడు. ఇంకా అవి లేని దానికి ఇప్పుడు ఆయన బర్రె కాస్ట్ ఆయన గొర్రెగా పెడితే గొర్రె కొట్టాడు, బర్రె కొట్టాడు, ఇప్పుడు ఎట్లా మరి దీన్ని ఇట్లా బతికించుకునే ప్రయత్నం ఏంది? వీటిని బ్రతికించుకునే ప్రయత్నం అయితే ఈ తోటకు సంబంధించి ఈ తోటకు విషయం చెప్తా. ఈటను నా చెయ్యి కూడా దాటిపోయింది, ఇది ఈ చెయ్యి దాటిపోయింది. ఇంకా ఇంకా కొంచెం పచ్చగా ఉండాలి, ఆ చెట్లు బ్రతికించుకునే మార్గం చేయాలంటే ముందుగా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో కూసిపోయింది అని అంటున్నావు. దాన్ని వచ్చే నీళ్ళని వృధాగా వదిలిపెట్టుకుంటా దాన్ని భూతద్దం చేసి అది పోయింది ఇది పోయింది, నీరే పట్టింది, కుంగింది, కూలింది అనుకుంటా ఒక 4-5 నెలలు పడితే పడుతుంది. దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించు, ప్రాజెక్టు నింపు, పంపులు ఆన్ చెయ్యి. ఏడికల్లా నీళ్లు పోతే ఆడికల్లా ఒక్క పంపు, ఒక్క కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు, చాలా దూరం ఉంది, ఎంతో ఉంది. 1000 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. అలాంటిది అంత దూరం పోయే నీటిని నువ్వు వృధాగా వదిలేసుకుంటా సోద్యం చూపెడుతున్నావు. సోద్యం చూసుకుంటా ఎవడన్నా మొత్తుకుంటే వాడి మీద ఇంకో రాయేయటం, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇది కరెక్ట్ కాదు. నీకైనా పాలకులకైనా ముందర దాన్ని చెయ్యండి. రైతుగా నేను రాష్ట్రపోతాను డిమాండ్ చేస్తున్నా. ఉన్న శారడి నీళ్ళనన్నా సద్వినియోగం చేయండి. ఉన్నవా కాలాలు పోయినాయి, గోదావరి మంచిగా వచ్చింది, పుష్కలంగా వచ్చింది. కృష్ణ రాలేదు కానీ గోదావరి మంచిగా వచ్చింది. ఆ గోదావరి జలాలు కూడా మన ఇక్కడ దాకా సూర్యాపేట జిల్లా దాకా వచ్చాయి. మాకు కూడా అడిపోతే ఎస్ఆర్ఎస్పీ దాకా పోయినాయి. ఎక్కడైతే పంటలు పండాలన్నా వద్దా రైతు పంటలు పండాలి కదా. ఏడవన్నా ఒకటే, నువ్వు ఆడనే పండాలి ఈయనే పండాలి, ఏడవన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మనదే ధాన్యం. నువ్వు అది చెయ్యి, ముందర డిమాండ్ చేస్తున్నా, ముందర దాన్ని బాగు చేసి నువ్వు రైతుకు సక్రమైన పాలన అంది. 4 కాలాల పాటు నిన్ను కూడా మెచ్చుకుంటారు. అది లేదు ఇది లేదు, ఊరికనే కేటీఆర్ తిట్టా, కేసీఆర్ తిట్టా, ఏ తిట్టడా అనవసరమైన మాటలు. ఆయన అంటాడుగా కేటీఆర్ పట్టుకొని నువ్వు అయ్యని పట్టుకొని అయ్యకి పేరు చెప్పి సీట్ ఎక్కినావు, మంత్రి పదవి అయినా అదే అని అంటాడు. వాడంటే అయ్యా అంటే కొడుకు అంటే వనుకో ఉంటుంది అనుకో, నీకు ఉంటుంది. రేపు పొద్దున్న నీ కొడుకు ఇచ్చేలా నీకు ఉంటుంది. అది కాదు కదా నువ్వు చేసింది ఏంది. ఇప్పుడు ఇందిరమ్మ ఎప్పుడో నాయకురాలు, మహానాయకురాలు, ఆమె 40 సంవత్సరాల కింద చనిపోయిన ఆమెను పట్టుకొని ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పొయ్యి, ఇందిరమ్మ బాత్రూమ్, ఇందిరమ్మ ఇల్లు నువ్వెందుకు చెప్తున్నావు? ఇందిరమ్మ పేరు పెట్టుకుని నువ్వెందుకు వస్తున్నావు? కేసీఆర్ పెట్టినట్టుగా నువ్వు పార్టీ పెట్టు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత దమ్ము సంపాదించుకో, అప్పుడు నువ్వు గెలిచినట్టు అవుతావు. కేసీఆర్ని అలాంటి కేసీఆర్ని పట్టుకొని నువ్వు అంత నేను ఇంత అనేది ఏంటి సభ్యత లేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక టర్మ్ ముఖ్యమంత్రి 2 చేసి పార్టీ పెట్టాడు, నేను గెలుస్తా అని. అట్నే పోయిండు ఆయన. నువ్వు కూడా పార్టీ పెడితే నీ గతి కూడా అంతే అవుతుంది. ఎందుకంటే దానికి నీకు ఆ యోగ్యత లేదు. నువ్వు మాట్లాడే విధానం కాదు, నువ్వు ఆ కేసీఆర్ని తిట్టే స్థాయి కూడా నీది కాదు.
వస్తే వచ్చిందో ముఖ్యమంత్రి పదవి ఉన్న రోజులు చెయ్యి, మంచిగా చెయ్యి. ఉన్న 4 ఏళ్ల పాటు మంచిగా చూడు, మంచిగా చూసుకో, బాగుంటది. రైతుల మీద ఏందే కచ్చా నీకు? రైతులను చేసుకో. నీకు రైతులు ఓట్లు వేయలేదా? రైతులు వేయకుండా వచ్చారా నువ్వు? అదే రైతు భరోసా అన్నారు, 10,000 కంటే 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే రైతు బంధుకు పెట్టిర్రు, దానికి కట్ ఆఫ్ లేదు, ఏం లేదు, ఏది లేదు, ఏది రాదు కూడా. నన్ను అడిగితే అంతేనా? ఏమొస్తుంది ఇక్కడ? 3 కోట్ల టన్నుల ధాన్యం పట్టించింది తెలంగాణ. ఇవాళ అటువంటిది అందులో ఎన్నో ఒక 5 పైసలైనా వంతుగా పండవు ఈసారి. మరి నీకు యాంచి వస్తుంది? నువ్వు యాంచి వస్తావు, నువ్వు యాంచి సంపాదిస్తావు, యాంచి వస్తుంది. నీకు ఆ సంపద యాంచి రావాలి, ఎట్ట రావాలి? రాదు. నువ్వు ఏదన్నా చెయ్యాలంటే కూడా ఏమన్నా ట్యాక్స్ రూపాయలు నెత్తిన చేయి పెట్టాల్సిందే కదా. అది ప్రజల మీద పడేదే కదా. ఎవరు చేసినా అదే చేస్తారు అనుకో, చెయ్యాలి కదా. అక్కడ ఇక్కడ ఏదైనా పండితేనే కదా. ఎవడైనా పంట పండితేనే పచ్చగా ఉంటావు. నువ్వు రైతే పోయి ఇప్పుడు సమృద్ధిగా కాలం అయితే రైతే పెడతాడు సర్కార్ కప్పు. నీకు ఎన్ని కావాలో చెప్పా ఇస్తాను, రైతే ఇస్తాడు. ఏం చేసుకుంటాడు రైతు? ఈ రుణమాఫీకి సంబంధించి దాని మీద కూడా ఒక మాట చెప్పి 9వ తారీఖే రుణమాఫీ చేసేస్తామని చెప్పి ఇంత దాని మీద మాటలే కనీసం మాట్లాడట్లేదు కదా. మరి ఏం మాట్లాడతాడు ఆయన? ఆయనకి ఏముండదు, మాటలే రాకుండా అయితే 2 రోజులు అయితే రుణమాఫీ ఉండదు. 25,000 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, ఏదో బస్ ఫ్రీ అన్నాడు. ఆ బస్సు పోతే అందులో డీజిల్ వాళ్ళ జీతాలు లేదు. ఎలక్ట్రిసిటీలో ఫ్రీ రూపాయి 2,200 వరకు ఫ్రీ అన్నాడు. వాళ్ళకి ఒక్కొక్కరు లక్షల జీతాలు ఉన్నాయి. వాళ్ళు ఆ కరెంట్ హెల్పర్ పట్టుకున్నా ₹1,00,000 జీతం ఉంటాయి. అవన్నీ ఆనించి వెళ్తాయి. ఇప్పటికే రైతుకి ఇచ్చే ఫ్రీనే మా ఎక్కువ. ఇక నువ్వు ఇక ఇండ్లకు ఆనికి దీనికి అన్నిటి ఫ్రీ అనేది అయితే నా దృష్టిలో మాత్రం ఏదైనా ఎంత ఫ్రీ అంటే అంత నష్టమే. అది చెయ్యనేకూడదు. అది ఎవరైనా సరే ఏదో రాజకీయంగా వాడోటన వీడోటన అనుకుంటూ పోతారు కానీ అది కానే కాదు. అదే నేను ఇప్పుడు అదే అంటున్నారు రామరెడ్డి గారు. ఇప్పుడు ఒక రైతు, మీరు ఆదర్శ రైతు, ఎందుకంటే దాదాపుగా మీరు కొన్ని టన్నుల ధాన్యం తీసిర్రు. ఈరోజు రైతాంగం మీద జరుగుతున్నారు. మళ్ళీ ఒకసారి రైతులందరూ కూడా తిరగబడాల్సిన అవసరం వచ్చింది. మీ నుంచిగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏం చెప్తారు? నిజంగా ఇట్లే కొనసాగితే రైతుల పరిస్థితి ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు? రైతులకు ఇట్లే కొనసాగిపోతే ఇదే ప్రభుత్వము ఇదే లెక్కన మనం కాలాలు పోతే మాత్రం తిరగబడతారు. రైతు ప్రభుత్వాల మీద తిరగబడతారు. ఇట్లా కొన్ని ప్రభుత్వాల మీద చాలా, ఇప్పుడు ఢిల్లీలో రాదు అదేదో అంటే ఢిల్లీ మొత్తం చుట్టుముట్టారు రైతులే వాళ్ళు కూడా. అట్లా జరుగుతుంది. ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం తర్వాత ఇంకో ఈడ జరిగిందంటే రేపు ఆవులు జరిగితే ఇంకో ఊళ్ళో జరుగుతుంది. ఒక రైతు ఉద్యమం తయారవుతుంది. అది ఎంతో దూరం పోతుంది. మీకు అది ఇప్పట్లో అర్థం కాకపోవచ్చు కానీ అది మీ దాకా వస్తుంది. మీ ప్రభుత్వం కూలిపోయే, మీ సీట్లు షేక్ అయ్యే రోజులు కూడా ఉంటాయి. రైతు అన్నం పెట్టే రైతుకు మీరు నిర్లక్ష్యం చేస్తే అవి మీకు ఆ ప్రతిఫలం కొద్ది రోజులు కనపడుతుంది. రైట్, చూసినాం మనం రామరెడ్డి గారికి సంబంధించి పడవబడ్డ పొలం చూసినాం, పెట్టినటువంటి పుట్టలకు వచ్చినటువంటి వరిని చూసినాం, ఎండిపోయినటువంటి బతాయి తోటను చూసినాం. దీంతో పాటు ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తా. అంటే వరి పొలం వేసిన వరి ఈరోజు మళ్ళీ పచ్చగా ఉండాల్సిన వరి సడన్గా మొత్తం ఈరోజు మళ్ళీ గడ్డి అవుతుంది. ఆ గడ్డిని తింటారు, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎండిపోయిన పంటను చూసినాం, ఎండిపోయిన బతాయి తోటను చూసినాం, పడవబడ్డ పొలాన్ని చూసినాం, ఆ పొలాన్ని కాపాడుకోవడం ఆయన తాపత్రయం చూసినాం. ఇప్పుడు ఎండిపోయిన వరి పొలాన్ని చూస్తున్నాం మనం. చూడండి ఒకసారి జీవాలు ఎట్లా మేపుకుంటే పరిస్థితి. అంటే దానిగా ఒక తల్లిని కాపాడుకోవడానికి పిల్లని బలిచ్చినట్టు, పిల్లని కాపాడటానికి తల్లిని బలిచ్చినట్టు అవుతుంది ఇప్పుడు ఇక్కడ మూసంపల్లిలోని రైతుల పరిస్థితి. కొందరు రైతులు ఏమో ఈ గవర్నమెంట్ మారింది, ఈ 4 ఏళ్లకు మనకి సరైన తప్ప అని కొందరు అనుకుంటారు. ఇక కొందరు ఏమో ఆయన రాకముందే కాలం లేదు కదా, కాలం అయిపోయి ఆయన చేసేది ఏందని కొందరు అనుకుంటారు. సరే ఏది ఏదనుకున్నా కానీ అది కాల వైపరీత్యం జరుగుతాయి. కానీ ఆయన పాలకునిగా ఆయన బాధ్యతను నిర్వర్తించాలి. ప్రజలను ఎట్లా ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఆయన చేతిలో కూడా ఏం లేదు, అయిపోయింది కాదు, దాని పరిణతి దాటిపోయింది ఇప్పటి కారు వరకే. ముందు వచ్చే రోజుల్లో ఆయన ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకొని విజన్ కనపడట్లేదు. అది ఆ విజన్ ఏం కనపడట్లేదు వాళ్ళ దగ్గర. అది గుర్తుంచుకోవాలి, ఆయన అది తెచ్చుకోవాలి. అక్కడ తెచ్చుకొని కొంతమంది ఆయన కంటే ఎక్కువ మేధావులు అనుభవజ్ఞులు ఉన్నారు, లేరని కాదు, అందరితో సంప్రదించి మాట్లాడి అదేంది మనం ఏం చేద్దాం, ముందు ఈ కరువు వస్తే మనం నిలబడేది ఎట్లా, రైతులకు మాట్లాడేది ఎట్లా, రైతుకు సాయం చేసేది ఎట్లా, రైతు మనకి
ఈ నిలబడేది ఎట్లా, రైతుని రైతుగా చూసేది ఎట్లా అనే దాని మీద ఆయన కొంచెం రివ్యూ చేసుకోవాలి. ఇంకా చేసి చాలా ఉంది ఆయన నిజంగా రామరెడ్డి గారు ఇట్లాంటి పరిస్థితి ఏ సంవత్సరంలో చూసారండి మీరు? మేము 2000 కానించి 2010 దాకా చూసాం ఈ ఘోరాన్ని. మళ్ళీ ఏమంటే ఈ 10 ఏళ్ళు మంచిగా ఉన్నాం, 14 నుంచి 24 మంచిగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే స్టార్ట్ అయింది. ఎమ్మటే సడన్ గా స్టార్ట్ అయింది ఇది. అది ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? భవిష్యత్తు అంధకారమే. ఈ ఎవరు చెప్పటానికి వీలు లేకుండా అవుతుంది, ఇంకా అవుతుంది. ఈ ఆయన కొంచెం నిర్లక్ష్యం కూడా జరుగుతుంది అక్కడ. అది మానుకొని ఆయన కాస్త ప్రజలకి అక్కరొచ్చే పరిపాలన అందరిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన నిర్లక్ష్యం కనపడుతుంది కొట్టొచ్చినట్టు. అది కొంచెం ఆయన తగ్గించుకొని ఈ ప్రజా జీవితం ఎట్లా మనుగడలోకి ఎట్లా పోవాలి, మనం ప్రజలు ఎట్లా బతకాలనే దాని మీద బాగా రివ్యూ చేసుకోవాలి. బాధ అనిపిస్తుంది కదా, చిన్న బాధ కాదు, ఒక బాధ అయింది. నేను చెప్తాను కదా, ఇంతకుముందు మాట్లాడాను మీతోటి, మాట్లాడటానికి శక్తి సరిపోదు, కానీ ఏదో ఇక మీరు వచ్చిరని చెప్పాల్సిందే. అన్న కొడుకు సచిన శవాన్ని ముందు పెట్టుకొని మాట్లాడినట్టుగానే ఉంటుంది. అంతే వ్యవసాయం అంటే అంత ఎమోషన్ మనకు. అంతే కదా, ఇప్పుడు మేము చేయలేం కదా. వెనకడికి శాస్త్రం ఉంది, కులవతి మానకరా గువ్వల చెన్న అన్నాడు. మేము ఇది పని తప్ప ఇంకోటి ఏం చేస్తామా? పోయలేం కదా. ఏమని చేస్తాం ఇప్పుడు? అయినా నౌకరు చేస్తామా, లేకపోతే ఇంకేమన్నా పని చేస్తామా? చేతికి అంత కొడుకు ఎట్లా ఉంటుందో ఈ రోజు పంటను చూస్తే కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇదంతా ఈ బర్రెల పాలు గొర్రెల పాలు అవుతుంటే ఎట్లా ఉంటుంది? కడుపు రైతు ఎట్లా ఉండాలి చెప్పు? కడుపులో ఎంత బాధ ఉండాలి. ఇప్పుడు బాగా ఈయన పట్టే దశలో పొలం ఎండిపోయి మళ్ళీ బరిగొట్టనో జువాలనో మేపుతున్నారంటే ఎట్లా ఉండాలి ఆయనకి? ఆ కడుపులో ఎట్లా ఉండాలి? ఆ తీరని బాధ ఎట్లా ఉండాలి? చెప్పేదే కాదు, అది చెప్పలేనిది కూడా. ఇక అది అనుభవించేవాడికి తెలుస్తుంది. అది ఎవరో ఎక్కడనో కూర్చునే వాళ్ళు తెలియదు, కానీ మేము స్వచ్ఛంగా స్వతంత్రంగా సక్సెస్ మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు ఆ బాధ ఏందో మాకు తెలుస్తుంది. ఇట్నే ఉండబోతుందా వ్యవసాయం అంతా ఈ రాబోయే కాలం? ఉంటుంది, ఇట్నే ఉంటుంది. ఈ కాలం కాకపోతే ఏదన్నా ఉంటే దేవుడు కన్ను తెరిచి మళ్ళీ వాటికి ఏదో కాలాలు అయ్యి మళ్ళీ కృష్ణా జలాలు వచ్చే ప్రాజెక్టులని నిండిన దాకా వచ్చే ఆనకాలం కూడా ఇంతే ఉంటుంది. పంటలు రావు. ఎందుకంటే మళ్ళీ ఆనకాలం నిండుకుంటేనే యాసంగి వరకు ఏమన్నా నీళ్ళు పెరిగే అవకాశాలు ఉంటాయి. కరువు కొనసాగుతుందా? ఇల్లు చేసేది కూడా అట్నే ఉన్నది కదా, మరి ఇంకా కొనసాగుతుందా? అది మన చేతుల పని కాదు, ప్రకృతి రైట్. ఇది ఒక రైతన్నకు ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధం. దీంతో పాటు ప్రకృతి సహకరించకపోయినా పాలించే నాయకుడు చక్కగుంటే రైతుల జీవితాల్లో మళ్ళీ వెలుగులు నింపొచ్చు. ఇదే రైతులకు మళ్ళీ పచ్చని పంటను అందించవచ్చు. ఎట్లయినా కానీ రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్ళేవాడే ఈరోజు నాయకుడు. గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ ఇలా రైతుల పొట్టగొడుతూ వాళ్ళకి రావాల్సినటువంటిది పంట సాయాన్ని ఆపేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ గురించి మాట్లాడుకుంటూ వాళ్లకు పంటల్ని కాపాడుతేందుకు నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని ఆ నీళ్ళని కూడా ఏది పొలం దాకా తీసుకొచ్చేందుకు కరెంట్ ఇవ్వకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలంటూ లేకపోతే వేరే ప్రభుత్వాలంటూ మాట్లాడుతున్న ఈ నేతలకైతే ఈరోజు రామరెడ్డి గారి ఈ కథ, ఆ తర్వాత ఇప్పుడు వ్యత కథ బాగుంది. ఒక 10 ఏళ్ల పాటు బాగానే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన పడుతున్న వ్యధ ఆయన లోపల కూడా చూస్తూ ఉన్న ప్రతిసారి కూడా ఆ కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి పంటను చూసిండు ఆయన ఈ 10 ఏళ్ల పాటు. కానీ సడన్గా ఈరోజు అదే పంటని ఈరోజు జీవాల పాలు చేస్తున్నాడు. గత 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి రైతే రారాజు, రైతు రాజులైనమని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మరొకసారి కరువు ప్రాంతంగా ఏమైనా కూడా ఈ ప్రభుత్వాలు రైతులపై ప్రత్యేక శ్రద్ధ సాధించి ఓట్ల కోసం కాకుండా, సీట్ల కోసం కాకుండా, రాజకీయం కోసం కాకుండా రైతును రైతుగా చూడాలని చెప్పేసి కూడా ఇటు ప్రజలైతేనేంది లేకపోతే రైతులైతేనేంది ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఏదైతే ఉద్యోగ కల్పన, ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఈరోజు రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఇట్లాంటి రైతులు అందరూ కూడా నవ్వితేనే రాజ్యం వికసిస్తూ ఉంది, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తూ ఉందని చెప్పడానికి ప్రత్యక్ష ఒక ముస్లిం పెద్దవాడు చెప్పాడు, జూటకి దావత్ కాయదాకి భరోసా నైరా అన్నాడట. కూడా దావత్ ఇస్తా అంటే తినదాకా నమ్మకం ఉండదు. ఈయన ఇచ్చిన హామీలు అట్లా ఉన్నాయి. సామెత కూడా అంతే కదా. ఆయన ఇచ్చే హామీల విషయానికి వస్తే మాత్రం నమ్మకం అయితే కుదరట్లేదు. ఆ నమ్మకానికి సంబంధించి సరే ఈరోజు ఏదైతే మనం ఉన్న ఈ ప్యాడీకి సంబంధించిన దాంట్లో నిజంగా ఈ రోజు పెట్టి రేపే ఎండిపోతే ఎవరు సపోర్ట్ చేయకపోరు. పొట్టలకు వచ్చేసి పాపం ఒడ్లు అయినటువంటి అది కాబట్టి గతంలో నీళ్ళు వచ్చినాయి, సడన్గా ఎందుకు ఆగిపోయినాయి? ఎవరికి చిత్తశుద్ధి ఉండాలి? ఈ ప్రజల మీద ఎవరికి స్థానిక నాయకులకు ఉండాలన్నా
లేకపోతే ప్రభుత్వానికి ఉండాలా అనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు బాగుండాలి, అందులో రైతులు ఇంకా బాగుండాలి. అందరం రైతు బిడ్డలమే. నేను ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపితే మాత్రం పని కాదు. రైతుకు ఎప్పుడైనా న్యాయం చేసిన వాడే నిజమైన నేతగా మిగిలిపోతాడనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ ముషంపల్లి దగ్గరలో ఉన్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో కలిసి పండరి, నల్గొండ జిల్లా నల్గొండ మండలం ముషంపల్లి నుంచి. థ్యాంక్ యూ.